శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. మరికొన్ని సాయి లీలలు. జబ్బులు నయమగుట, భీమాజీ పాటిల్, బాలా షింపి, బాపు సాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు కృతముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిది: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్య బిడ్డలు తదితర బాదరబందీ ఏవీ లేకుండా, ఎక్కడికి కదలకుండా ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగ ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికాను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలు విశ్వసింపుడు, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు కాని నాకు అవసరము లేదు. భక్తియున్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా, జున్నర్ తాలూకా, నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనన్న ఆలోచన కలిగాను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయన ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాశాను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లు చేసుకునేను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబ్, శ్యామా కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకునదలుచుట లేదనియు బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములో నాశ్రయించితననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలు, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ధ హృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించాను. వానిని భీమాభాయ్ ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని
ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చాను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించాను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి కిందకు మీదకు త్రోయిటచే మిక్కిలి బాధను అనుభవించాను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండాను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించుడివారు కాదు. వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి శింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైనను తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందునున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయం ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచాను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చాను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకునుచూ కనిపించాను. పెరుగన్నము కుక్క ముందర పెట్టాను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను. బాపూసాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటీ జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేమీ గుణమివ్వలేదు. విరోచనముల వల్లను వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించాను. అందుచే బాబా దర్శనమునకే మసీదుకు కూడా పోలేకుండాను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు విరేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువు కనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అని వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను. కానీ రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకునినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రోట్ నానబెట్టి పాలు చక్కెరతో ఉడికించి పుచ్చుకునినచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కాని బాపూసాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించాను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండాను. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండాను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చాను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరఫున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించాను. అల్లా అచ్చా కరేగా. ఆ సన్యాసి పూనా చేరి 1 వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాశాను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ రాశాను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియు చెప్పనక్కర్లేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు
కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించాను. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టాను. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది. బాబా ఒక పిడికిడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టిని ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను. కాకా కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాని కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూసుకునవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరేది. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశెనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశెనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసెదరను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చాను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చాను. ఇది వానికి గుణమిచ్చాను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునెను. కానీ వ్యాధి అధికమాయను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడాను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తములతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను. డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదేమన, అన్ని వ్యాధులు బాగొగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే, కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.